ఈరోజు మీరు ఎంత నోరేసుకుని పడినా, ఎంత విచక్షణ రహితంగా పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేసినా కూడా ఒప్పైపోదు. మీది మ్యారేజ్ కాదు. ఇఫ్ మీరు చెప్పినట్టు మీకు డివోర్స్ రాలేదని మీరు ఒప్పుకున్నట్టు దువ్వాడ గారు, మీరు ఒప్పుకుంటే మీది మ్యారేజ్ కానే కాదు. హిందూవే కదా, హిందూ ధర్మాన్నే పాటిస్తావు కదా, ఆ లెక్క నువ్వు చూసుకుంటే ఏకపత్ని వ్రతుడులాగా నువ్వెందుకు ఉండలేదు? కుదరలేదు కదా. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఎలా అడిగావు? కుదరలేదని నేను ముందే చెప్పినా. సరే, ఆగలేకపోయావా విడాకులు వచ్చేదాకా ఈవిడితో సహజీవనం చేయటం? పబ్లిక్ ఫిగర్వి నువ్వు. సుప్రీంకోర్టు లీనియన్స్ ఇచ్చుండొచ్చు, కానీ పబ్లిక్ ఫిగర్వి, ఇన్ఫ్లుయెన్సర్వి, నిన్ను చూసి ఆదర్శంగా తీసుకోవాలి. నీకు ఓట్లు ఎందుకు వేయాలి? నువ్వు మా నాయకుడు అవ్వాలని ఓట్లు వేయాలి. ఇలాంటి నాయకుడు ఓట్లు వేస్తారు ఎవరన్నా? నువ్వు నుంచోబెట్టిన ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా గెలుస్తారా? ఇంకా చెప్పండి దువ్వాడ గారు, ఇది చాలా క్లియర్ క్వశ్చన్ నేను అడుగుతుంది. మీ ఇష్యూ ఎందుకు ఇంత బ్రూడౌట్ అవుతుందంటే, యాక్చువల్లీ బిగ్ బాస్ అనే ఒక ఈవెంట్ తీసుకెళ్ళిపోయి వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో పచ్చళ్ళు అమ్ముకునే రమ్యని తర్వాత తిని తీసుకెళ్ళి ఎలా ఫేమస్ అయ్యారు మీరంటే ఇలా ఫేమస్ అయ్యారని చెప్పిన బ్యాచ్ అందరినీ కూర్చోబెడితే రేపు మా ఇళ్లలో ప్రతి ఒక్కళ్ళు స్పందించే తీరు ఇలాగే ఉంటుంది. నిజాలు వినటానికి కష్టంగా ఉందా? నిజం చెప్పడానికి భయం లేనప్పుడు అగ్ర పర్సన్ మీద నిందేసి వాళ్ళని అడుక్కొని పోండి. విడాకులు తీసుకున్నారైనా, నువ్వు తీసుకున్నావు అయితే ప్రశ్న